guys, this is Renuka. Welcome to my channel Renuka Vanilla. ఈరోజు బోనాల స్పెషల్ వ్లాగ్. నేను బోనం ఎలా చేసుకుంటాను, నా బోనం ఎలా ఉంటుంది, నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి. సో స్టే ట్యూన్. బై బై. సో ఫస్ట్ బోనం చేసే ముందు మన ఇంట్లో దేవుళ్ళకి మనం ఫస్ట్ పూజ చేసుకోవాలి. సో ఎల్లమ్మకి స్పెషల్ కాబట్టి సో నా ఫేవరెట్ ఎల్లమ్మకి నేను రోజు పూజ చేసిన తర్వాత బోనం ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. ఫస్ట్ ఎల్లమ్మ ఫోటోకి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. అండ్ సి నాన్న అమ్మ సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సో దిస్ ఈస్ మై ఎల్లమ్మ. ఫోటోస్ అనే పూజించేలోపు మనం బోనం ప్రిపేర్ చేసుకుందాం బోనంలోకి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకున్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మనం బియ్యం అనేది బోనంలోకి ఎప్పుడు కూడా వాష్ చేయకూడదు. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఇది పెట్టేస్తే ఇక్కడ అన్నం ఉడికిపోతుంది. సో అలాగే మనం ఇందులో వేసేయాలి. అండ్ కొన్ని బోనం కింద పెట్టడానికి కొన్ని మనం ఉంచాలన్నమాట. సో బియ్యం వేసేసిన తర్వాత అందులోకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో యాడ్ చేసుకోవాలి. దీనికి కొలత ఏమి ఉండదు. సో ఇట్స్ అవర్ విష్. ఎలా అంటే మనం ఎలా తింటే అలా చేసుకోవచ్చు. సో వాటర్ వేసేసిన తర్వాత ఆ టైం గ్యాప్లో మనం ఫొటోస్ చేసుకుంటే రెండు తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. మనది ఉడికిపోయింది. సో ఇలా ఉడికే టైంలోనే మనం అనేది బెల్లం వేసేసేయాలి. హలో గాయస్, మనం బోనం కోసం అన్నం పెట్టాం కదా. సో అన్నం అయితే పొంగిపోయింది. సో కొంచెం పొంగే టైంలోనే మనం బెల్లం వేయాలి. సో బెల్లం మనం కట్ చేసుకొని పెట్టుకుంటే సో ఈజీగా అందులో మెల్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అందులో ఘీ, మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి బోనం అన్నం రెడీ అయిపోతుంది. సో అందులో వేసే అంతలేదు మనం బెల్లం కట్ చేసేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. సో బెల్లం ఫస్ట్ వేయొద్దు, అన్నం ఉడకదనమాట. బెల్లం వేసిన తర్వాత ఒకసారి లైట్గా తిప్పేసుకోవాలి. సో అన్నం హీట్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోద్ది. నెక్స్ట్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బట్ వన్ థింగ్, బోనంలోకి అన్నం చేసినప్పుడు మాత్రం అస్సలు అడుగు అంటకూడదు. అడుగు అంటుతే అమ్మవారికి ఇష్టం ఉండదు. సో మాడకుండా చూసుకోవాలి. ఈ బోనంలోకి పరమాన్నం అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇది ఎందుకు నేను ఫస్ట్ పెట్టాను అంటే మనం ఇంట్లో పూజ చేసుకునే వరకు ఇది అయిపోతుంది అనమాట. మనకి అనేది తొందరగా అయిపోతుంది. సో ఇలా పరమాన్నం అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి, కొంచెం అన్నం చల్లగా అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ లిడ్ ఆఫ్ చేసేసుకుంటే మనం బోనం అన్నం ఫినిష్. మనం అనేది బోనంలోకి కింద బోనంలోకి అయితే పరమాన్నం చేసుకున్నాం కదా. నెక్స్ట్ పైన బోనంలోకి మనం పచ్చిపులుసు చేసుకోవాలి. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టామరిన్ అనేది ముందే ఫస్ట్ మనం నానబెట్టుకొని సో దాన్ని ఇలా వాటర్ ఇందులో వేయాలి. ఇందులో ఇంకా టామరిన్ ఉంటుంది కాబట్టి అందులో కొన్ని వాటర్ వేసుకొని మీకు ఎంత కావాలి బోనం సైజ్ పట్టి మీరు ఇది ప్రిపేర్ చేసుకోవాలి. సో మరీ
పుల్లగా కూడా ఉండదు, కొంచెం చూసుకొని చేసుకోవాలి. సో ఇలా వాటర్ వేసేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ అందులో చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా ఉంటుంది కదా, సో అవన్నీ సపరేట్ చేసుకోవాలి ఇలా. సో అమ్మవారికి ఇది చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టం అంతే. సో ఇది అమ్మవారు చాలా చలవ కాబట్టి ఇది చాలా ప్రిఫర్ చేస్తారు అమ్మవారు. సో ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్, ఎక్కువ వేయొద్దండి అమ్మవారికి కారం వేస్తుంది మళ్ళీ. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మన హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఫైనల్గా మనం ఎప్పుడైతే బోనంలో ఇది పెడతామో అప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి ఇందులో. సో బై ఫ్రెండ్స్. యా గైస్, నెక్స్ట్ నిమ్మకాయల దండ. ఇలా మాకు ఎంతో ఇష్టమైన దండ. ఎప్పుడైనా ఫస్ట్ మన ఇంట్లో మన ఇంటి దేవుడు చేసుకున్న తర్వాతే మనం బోనం మనం పూజించాలన్నమాట. ఇప్పుడు మనం నూనె పొలలు అంటే బెల్లంతో చేసుకుంటారు కదా, అది చేయాలి బోనంలోకి. అది ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టాలి. నెక్స్ట్ అందులో వాటర్ వేయాలి. అందులో మనం బెల్లం అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఈ బెల్లం కరిగేలోపు మనం పిండి అనేది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం పిండి మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి. సో మీన్వైల్ మనం ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ పైన. మా డాడీ చేస్తున్నాడు ఈరోజు. సో మా డాడీ ఈరోజు నూనె పూలలు వేయించుతారు అనమాట. నేనేమో చేసిస్తాను, మా డాడీ చేస్తారు. ఇద్దరం కలిసి చేస్తాను ఈరోజు. సో ఫస్ట్ ఎలా చేయాలంటే 2 కవర్స్ తీసుకొని ఈవెంట్గా కట్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ ఇందులో తీసుకోవాలి కొంచెం. నెక్స్ట్ ఇలా రౌండ్గా చేసుకొని దానిపైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. పూరి ప్రెస్ వాళ్ళ ద్వారా కూడా వస్తుంది. అండ్ మనకు నచ్చిన సైజ్లో చేసుకోవచ్చు, నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అండ్ ఇలా చేసింది నేను మా డాడీకి ఇస్తానన్నమాట. సో ఇలా మా డాడీ తీసుకొని చిన్న ఇదేంటి నా ఇది రొట్టెల కర్ర చిన్నది. సో ఇలా చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. వావ్ ఫ్రెండ్స్, ఇది ఇంకా సింపుల్గా ఉంది. మా డాడీ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా వేసారో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చేసాను, అది ఆయిల్లో వేసేస్తున్నాడు. అది రెడ్గా అయిన తర్వాత అది తీసేయాలి ఫ్రెండ్స్. మాడద్దు ఫ్రెండ్స్ అది. అయిపోయిందా? సో గైస్, బోనాలకి నూనె పొలలు కూడా ఫినిష్. సో ఇంకా మేము రెడీ అవ్వడమే లేట్. సో మేము రెడీ అయిన తర్వాత బోనం ఎలా ఫీల్ చేయాలో నేను చూపిస్తాను మీకు. బై బై ఫ్రెండ్స్. హాయ్ అప్పక్క. హాయ్ హాయ్ శివాయ. మా అక్క ఇంత ముద్దుగా పెడుతుంది బొట్లు. బాయ్ ఫ్రెండ్స్. బోనం ఎలా తీస్తామో చూద్దాం. బాయ్ బాయ్.
సో అన్ని పటాలకి మనమైతే కుంకుమ గంధం పసుపుతో అలంకరించేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి టాటాయ్ నా బంగారు తల్లి, నా చిటి తల్లి, నా ఇల్లమ్మ తల్లి. సో అమ్మ కూడా అలంకారం అయిపోయింది. సో ఎలా ఉంది గాయ్స్ మా ఇల్లమ్మ? సో ఇప్పుడు అమ్మకి ఇష్టమైన నిమ్మకాయల దండ అండ్ వేపాకు పెట్టేస్తాం. నెక్స్ట్ చూద్దాం గాయ్స్. యా, సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయల దండ వేసాము. నెక్స్ట్ సో నిమ్మకాయల దండ వేసిన తర్వాత వేపాకు అనేది అమ్మవారి ప్రతిరూపం అంటారు కదా. సో అందుకని నేను వేపాకు పెడుతున్నాను ఇప్పుడు. ఎలా డన్ గాయ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1 ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాము మన అమ్మవారికి. సో అమ్మవారికి మనం నిమ్మకాయ దండ వేసాం కదా, అది ఎంటీగా ఉండదు అనమాట. అందుకే గంధం పెట్టేసి కుంకుమతో పెట్టుకోవాలి. ఎన్ని నిమ్మకాయలు వేస్తే అన్ని గంధం బొట్టు పెట్టుకోవాలి మనం. సో బేసిక్గా నేనైతే ఎప్పుడైనా లెవెల్ వేస్తాను. ఏమైనా ఫెస్టివల్ సీజన్స్ ఉన్నప్పుడు మాత్రం 21 అలా వేస్తాను. బోనం పూజించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బోనం దగ్గర ఒకటేసారి దీపారాధన చేసుకోవాలి. బై బై ఫ్రెండ్స్. హలో గాయ్స్. సో మనకి ఇక్కడ మొత్తం అలంకరణ జరిగిపోయింది. సో మనం ఇక్కడ బోనంలోకి మనము అన్నం కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మన బోనం ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్. హలో గాయ్స్, ఇప్పుడు మనకైతే బోనం ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నా బోనం బిందెలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం చేద్దాం. పూరించే ముందు మనం ఒకసారి దండం పెట్టుకోవాలి. సో ఇది నీట్గా వాటర్తో వాష్ చేసి పెట్టాను. క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆయిల్ అన్నమాట, ఆయిల్ కొంచెం హ్యాండ్లో వేసుకొని బిందెకి కంప్లీట్గా పెట్టిన తర్వాత పసుపు. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, చిన్న బిందెలు. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ చిన్న బోనం. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. సో దీనికి కుంకుమ యూజ్ చేస్తాం.
ఫర్ దిస్ ఆల్సో. స్నూపీ వచ్చాడు ఫ్రెండ్స్. కింద పెట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఏదైతే మనం బోనం అన్నం పెడతాం కదా అందులో పడిపోతుంది, అది రెడ్గా అవుతుంది. సో కాబట్టి ఓన్లీ సైడ్స్కి మాత్రమే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సెకండ్ టైం సో అమ్మ నాతో చేయించుకుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మనకు అమ్మవారి రూపం మనకి ఇక్కడ కనిపించడానికి, సో మనం అనేది ఇది పసుపుతో మనము స్ప్రెడ్ చేసాం కాబట్టి అందులో కుంకుమతో మనం డీటెయిలింగ్ ఇద్దాం అమ్మవారి ఫేస్. ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా మనకు ఏదైతే షేప్లో మనం ఇచ్చామో అదే ఐ షేప్లో మనం కుంకుమ పెట్టాలి. సో సీ ఫ్రెండ్స్, ఇది మా అమ్మ. ఎలా ఉంది ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఇలా అమ్మవారి డీటెయిలింగ్ చేసుకున్న తర్వాత నేనైతే పరమాన్నం బోనం చేస్తాను ఫ్రెండ్స్. పరమాన్నం అండ్ ఇందులో అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమ్మకి చలవ అయిన పచ్చిపులుసు చారు చేస్తాను అండ్ విత్ కర్డ్. ఇది చేసిన తర్వాత మీకు నేను ఇందులో బోనంలో అన్నం పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇది గెట్ రెడీ విత్ స్మోకీ వీడియో ఉంది గాయ్స్, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సర్చ్ పెట్టి చూడండి. సో మా స్మోకీ ఎలా రెడీ అయింది ఫంక్షన్కి అని. స్మోకీ కూడా కొత్త పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో సేమ్ ఇది కూడా ఇలాగే పెట్టేసి అండ్ ఏదైతే వచ్చి ఉందో ఇందులో బియ్యం వేసి కాటన్ క్లాత్తో ఇట్లా టై చేయాలి. చేసిన తర్వాత సో ఇది ఇలా పెట్టేసుకోవాలి కంప్లీట్గా.
సో బోనం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హలో గైస్, మేము రెడీ అయిపోయాము, అవుట్ఫిట్స్ వేసేసుకున్నాము. హలో గైస్, మేమైతే రెడీ అయిపోయాము. ఇలా సింపుల్గా ఎప్పుడు శారీస్ అయితే డ్రెస్లో రెడీ అయిపోయాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బోనం కూర్చోపెట్టే ప్రాసెస్ మీకు చూపిస్తాను. హలో గాయస్, మన బోనం ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇలా బోనంలో మనం ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఐదు గంటల ఐదు గంటకల్లా అయిపోయింది. కాదు పోయొచ్చు. సో ఇందులో కూడా సేమ్ సో గాయస్, ఫస్ట్ ఇలా పరమాన్నం ఫిల్ చేసిన తర్వాత మనం చేసుకున్న స్వీట్ బియ్య పోలేలు 5 పెట్టాలి. పాలా పెరుగా కర్డ్ పెరుగు నా జుట్టు వస్తుంది అందులో అంటే. సో ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ స్టెప్ మనం వేపాకుతో డెకరేట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టుదానా? సో ఇలా పెట్టిన తర్వాత మనం పైన దాంట్లో మనం ఏదైతే చారు ప్రిపేర్ చేసుకున్నామో సో ఈ చారు వేసుకోవాలి. దీని తర్వాత పోర్ ఆయిల్ వెంబటే అది నానాలి కదా. సో గాయ్స్, మన ఒక బోనం అయితే ఫినిష్ అయిపోయింది. ఇది ఎల్లమ్మకి రెండో బోనం. ఇది చూపి చూసినాడే మా పైన వచ్చు. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో గాయ్స్, ఇలా ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇది పెట్టాలి. సేమ్ ఇందులో కూడా మనం ఏదైతే చేసామో అది పచ్చడి ఇందులో వేసుకోవాలి. సో ఇందులో చిన్నవి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. సో మా
my bonum is almost ready, friends. ఇందులో కూడా కొంచెం కర్డ్ వేయాలి. అండ్ దీపక్. అయ్యో సారీ ఫ్రెండ్స్, రబ్బర్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే సో ఇది కూడా వచ్చి తడవడానికి టైం పడుతుంది. సపోజ్ మన బోనాలు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. సో మనం పైన మన దేవుడికి దీపం పెట్టేసుకొని బోనం ఎత్తేసుకొని అమ్మకి సమర్పించడమే. సో అంతకన్నా ముందు మనం ఎల్లమ్మకి కంకణం ఇస్తున్నాం అమ్మకి నాన్నకి కలిపి జోడిస్తాం. సో అయిపోయిన తర్వాత ఇది శివయ్య గారిని ఇస్తున్నాం ఇద్దరు. దీపారాధన చేసేసాం ఫ్రెండ్స్. సో బోనాలు దీపాలు కూడా వెలిగించేసాం ఫ్రెండ్స్. వచ్చి కట్టే దానికి స్నూప్లో పట్టినవా యాపాకి వేసినావా కుర్రాళ్ళు పెట్టద్దు. ఆ సల్వ గుంజి మొత్తం పచ్చి అవుతాయి. అందుకే ఈ టైప్స్ ఏదో ప్లాన్ చెప్పిన అడిగినాను. ఇంత చేసి నాకు కట్టుకున్న మళ్ళీ శివుడికి పెట్టేసినాయి. ఇక పట్టుమాలి ఉందిగా. ఏడేడు లోకాలు ఏలుతున్నదమ్మా మామిడాల ఎల్లమ్మ దండాలు తల్లి. దిస్ ఈజ్ వర్క్
యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మా కుక్కిలం మైసాకి గుమగుమ గుమగుమ ఊరు వాడ బూతు బత్తి పొగలోయమ్మ నిమ్మకాయ దండలే జగతి మాణిక్యమా మన పుట్టింది ఆ మంచగిరులల్లా కొమ్మర కోటి బ్రహ్మాండ నాయకి పల్లగడుల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి బ్రహ్మరామ శాంభవి దిల్లం బల్లం టనకల కర టనకల కర దిల్లం బల్లం టంగ 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 టం టనకర ఇల్లం బల్లం బంగారు సోలం పల్కంపేట ఎల్లమ్మకు పంతుల హారం ఇల్లం బల్లం ఊదిత తూపం నీకు ఉజ్జయిని మహంకాళి ఊయల కడతాం ఆ గజ్జ కట్టుతాం కటం ఎత్తుతాం మొక్కులు మొక్కి నీకు ముడుపులు కడుతాం రంగమెక్కుతాం శివాలుగుతాం ఆ శివుని చిన్న బిడ్డ మమ్ము కాపాడమ్మా పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి ఓ భవిష్యత్తు చెప్పవమ్మ రంగంలో నిలబడి కలిగిస్తాం జడితిచ్చిన యాట పోతు బలి బలి కోతరాజుని రంగం శివసత్తుల కొలటం కటం ముందు గంగడోలు మోగెను పంపం చెక్కులు జమిడికలు చేసెను తుంటాం దిల్లం పల్లెం దిల్లం పల్లెం దిల్లం పల్లెం హారతి పల్లెం నీకు మా ఊరాల ఎల్లమ్మ పాలతో కానం దిల్లం పల్లెం బెల్లపు శాఖం ఆరగించి దీవించు సత్తెన బోనం పుట్టలను పుట్టినవు సింగిడి సింగిడి పువ్వులల్ల పెరిగినవు సింగిడి ఆ చండివి చాముండివమ్మ సింగిడి సింగిడి చతుర్భుజాల తల్లి సింగిడి మా తల్లి డోలు డోల్ ఓచమ్మ డోలు డోల్ మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్ మాయమ్మ డోలు డోల్ మైసమ్మ డోలు డోల్ గాలి డోలినే సోదకుంట చూడు డోల్ హలో గాయస్, సో మన బోనాలు ఈరోజుతో ఫినిష్ అయిపోయాయి. సో వాట్ నెక్స్ట్? మా అక్క ఇప్పుడు పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉంది, ఇప్పుడేమో కొబ్బరి నీళ్ళు అవుతుంది. యా గాయస్, ఫస్ట్ టైం నేను వాటర్ తాగుతున్నాను. నా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 hours ఉంది. ఇప్పుడు నేను ఒక వాటర్ తాగుతున్నాను, కొబ్బరి వాటర్. బై బై ఫ్రెండ్స్.